హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏదైతే జనవరి 1వ తేదీన పెన్షన్లు ఇవ్వబోతున్నారో, ఈ పెన్షన్తో పాటుగా మరొక కానుక కూడా అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఆ కానుక ఏంటి, ఎలా ఉంటుంది, అయితే ఈ కానుక పొందాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి జనవరి 1న అయితే మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు. సో పెన్షన్ పంపిణీల కేటగిరీ అనేది 4 విధాలుగా ఉంది. వికలాంగుల పెన్షను, వితంతు పెన్షను, అలాగే వృద్ధాప్య పెన్షను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే డయాలసిస్ బాధితులు కానివచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మంచాల పైన పర్మనెంట్గా ఉన్నారో వీరందరికీ సంబంధించి పెన్షన్ల పంపిణీ చేపడతారు. అయితే ఈ పెన్షన్ల పంపిణీతో పాటు మనకేంటంటే మరొక కానుక, అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీరందరికీ సంబంధించి మనకు స్కూటీలు అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పారు. అయితే ఈ స్కూటీలకు సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే చూసుకున్నట్లయితే, సో సచివాలయాల్లో, అంటే మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు సచివాలయాల్లో వెళ్ళి, వార్డు సచివాలయాల్లో వెళ్ళి మీరు ఈ స్కూటీలకు సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క వికలాంగతం పర్సంటేజ్ ఎంతైతే ఉందో ఆ పర్సంటేజ్ వైజ్గా ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం అయితే వాళ్ళను సెలెక్ట్ చేసుకొని స్కూటీలు అనేది ఇస్తారు. అయితే ఈ స్కూటీలకు సంబంధించి రాయితీతో అయితే ఇస్తారని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ స్కూటీలు మీరు పొందాలంటే తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఈ స్కూటీకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు వదిలేయవచ్చు, నో ప్రాబ్లం, ఎవరి ప్రెజర్ ఉండదు, ఏముండదు. సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్దారుల్లో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ పంపిణీ అయితే చేస్తారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.